ఓం ఈ పదాన్ని, ఈ చిహ్నాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. గుడిలో, యోగా క్లాస్లో మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. ఇంతకీ కేవలం ఒక శబ్దంలా అనిపించే దీనిలో ఎంత లోతైన అర్థం ఎలా దాగుంది? రండి ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. అసలింతకీ ఈ సుప్రసిద్ధ చిహ్నం వెనుక ఉన్న ఆ విశ్వరహస్యం ఏంటి? ఇది కేవలం ఒక పవిత్రమైన పదం మాత్రమేనా, లేక దానిలో మనం ఊహించని అర్థాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. బేసిక్గా చెప్పాలంటే ఓం అంటే పరమాత్ముడి శక్తికి, ఆయన జ్ఞానానికి, రెండింటికీ ప్రతీకన్నమాట. దీన్ని కేవలం ఒక సింబల్లా కాకుండా సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగానే భావిస్తారు. అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఆ అల్టిమేట్ ఎనర్జీకి ఇదొక సౌండ్ ఫామ్. ఓంకారంలో ఉన్న ఆ విశ్వరహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే దాన్ని మొదట బ్రేక్ డౌన్ చేసి చూడాలి. అది వినడానికి ఒకేలా ఉన్నా నిజానికి అది 3 వేర్వేరు ధ్వనుల ఒక అద్భుతమైన కలయిక. చూడండి, ఓం అని మనం పలికే ఆ పూర్తి శబ్దంలో ఆ, ఊ, ఇంకా మా అనే 3 మూల ధ్వనులున్నాయి. ఈ 3 వేర్వేరుగా ఉన్నా కలిసినప్పుడు ఒక సంపూర్ణమైన అనుభూతినిస్తాయి. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ 3 సౌండ్సు కేవలం శబ్దాలు మాత్రమే కాదు. ఇందులో ప్రతి ధ్వని ఈ అస్తిత్వంలోని ఒక్కో లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది ఆ అనే ధ్వని. ఇది మనం కళ్లతో చూస్తున్న ఈ భౌతిక ప్రపంచానికి, అంటే మనం నివసిస్తున్న ఈ భూమికి ప్రతీక. మనం మెలకువగా ఉన్నప్పుడుండే స్పృహ అదే ఇది. ఇక ఆ తర్వాత వచ్చేది ఊ. ఇది భూమికి, ఆ పైన ఉండే స్వర్గానికి మధ్యలో ఉన్న అంతరిక్షమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన కలల ప్రపంచం, మన ఆలోచనల లోకం లాంటిది. చివరిగా ఇది స్వర్గలోకానికి, అంటే ఆ దివ్యమైన లోకాలకు ప్రతీక. ఎలాంటి ఆలోచనలు, కలలు లేని గాఢ నిద్రలాంటి స్థితి ఇది. సరే, ఈ 3 శబ్దాలు 3 లోకాలను సూచిస్తాయనే అర్థమైంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఓంకారం లోతు ఇంకా ఉంది. ఈ 3 ధ్వనులు కేవలం లోకాలనే కాదు, మొత్తం విశ్వం యొక్క లైఫ్ సైకిల్ని కూడా సూచిస్తాయి. మళ్ళీ మొదటికొస్తే అనే శబ్దం సృష్టికి సంకేతం. అంటే ఈ విశ్వం యొక్క పుట్టుగా, అంతా మొదలయ్యే ఆ బిగ్ బ్యాంగ్ మూమెంట్. ఆ సృష్టి అయితే ఉ స్థితి, అంటే పుట్టినదాన్ని కాపాడటం, నడిపించటం, దాని మనుగడని కొనసాగించడం. ఇది ప్రిజర్వేషన్ ఫోర్స్. ఇక ఫైనల్గా ఇది లయం, అంటే అన్ని తిరిగి ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే చేరడం, విలీనమవ్వడం, ఈ విశ్వచక్రం పూర్తి కావడం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ధ్వనులున్నాయి, లోకాలున్నాయి, విశ్వదశలున్నాయి. మరివన్నీ కలిస్తే అసలు అర్థమేంటి? వాట్స్ ద బిగ్ పిక్చర్? ఈ పజిల్ పీసెస్ అన్నీ కలిస్తే మనకేం కనిపిస్తుంది? ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఈ ధ్వనులు, లోకాలు, దశలు అన్నీ కలిసి మనకు ఏం చెబుతున్నాయి? అదే ఈ సంపూర్ణ సృష్టి. ఇక్కడే ఉంది అసలైన విషయం. ఓం అంటే సృష్టి, స్థితి, లయం. ఈ మొత్తం విశ్వచక్రానికి ఒకే ఒక్క ప్రతీక. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో ఉన్నదంతా ఆ ఒక్క శబ్దంలోనే ఉంది. కాబట్టి మనం ఓం అని అన్నప్పుడు కేవలం ఒక పదాన్నే ఉచ్చరించడం లేదు. మొత్తం విశ్వాన్ని, దాని పుట్టుక నుంచి దాని ముగింపు వరకు మన గొంతులోకి ఆహ్వానిస్తున్నాం. ఒక్క చిన్న శబ్దంలోనే ఇంత పెద్ద విశ్వం ఇమిడి ఉండటం అద్భుతం కదూ. బహుశా ఇదే విశ్వం యొక్క అసలైన భాషేమో.